చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బయట హోటల్స్లోకి వెళ్ళి మీరు ఫ్యామిలీతో పాటు లంచ్ కానీ డిన్నర్ కానీ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకసారి విజయవాడ శ్రీ ఆంజనేయ రెస్టారెంట్లో ఉన్నాను. ఇవి చూసాక కూడా ఇంకా మీరు బయటకు వెళ్ళి తినాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళచ్చు. ఎందుకంటే మనకు బయట చూపించే హోటల్ అట్మాస్ఫియర్ వేరుగా ఉంటుంది. లోపల ఆ ఫుడ్ క్వాంటిటీ కానీ, లేకపోతే పెట్టిన నిల్వ కానీ, లేకపోతే ఆ తయారు చేసి దాన్ని దాచే విధానం కానీ మీకు ఎవరూ చూపించరు. కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ప్రస్తుతం నేను గురునానక్ కాలనీలో ఉన్న శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ దాంట్లో ఉన్నాను. ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇక్కడ ప్రతిదీ కూడా వండేసిన ప్రతి పదార్థం కూడా చికెన్ మటన్తో పాటు అన్నీ కూడా ముందుగా వండేసి ఫ్రిజర్లో పెట్టేసారు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే, పూర్ణచంద్రరావు గారు ఇప్పుడు ఎన్నోసార్లు మీరు ఎన్నో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇదే హోటల్ పైన గతంలో కూడా తనిఖీ చేశారు. బట్ వీళ్ళ పద్ధతి ఏమీ మారలేదు. ఏమేమి గమనించారు ఇక్కడ మీరు? అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆదేశారు, ప్లస్ లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారు ఆదేశారు. 20 లీగల్ మెట్రాలజీ టీములు, 20 ఫుడ్ సేఫ్టీ టీములు నగరం వ్యాప్తంగా ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీ పాయింట్స్, స్వీట్ పాయింట్లు, తర్వాత స్వీట్ షాపులు, బేకరీ కార్ఖానాలు చూడడం జరుగుతుంది. చాలా దారుణమైన విషయాలు ఏంటంటే మనం ఎప్పుడు చెప్తానే ఉన్నాం మీ ద్వారా చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా కుక్కుడ్ ఫుడ్ ఏది కూడా మనం డీఫ్రీజ్ చేయొద్దని చెబుతున్నాం. కనీసం 10-15 రకాలు డీఫ్రీజ్ చేశారు. తర్వాత దారుణంగా ఏంటంటే రైసు మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. తర్వాత ఈ మిగిలింది ఏదైతే సర్వ్ చేయంగా మిగిలింది, ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ కూడా కాదు, ఫుల్ బాయిల్డ్ ముక్కలు కూడా దీంట్లో పెట్టేసి ఈ హాఫ్ బాయిల్డ్ కొన్ని, ఫుల్ బాయిల్డ్ కొన్ని, మిగిలినవి కొన్ని, లోపల ఏముండయో తెలియట్లా ఇవన్నీ కూడా డీఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత పాడైపోయినాయి. తర్వాత చూడండి ఇది ఏ కండిషన్స్లో ఉన్నాయో చూడండి. ఎంత హాఫ్ బాయిల్డ్ అంటున్నారు, ఎప్పుడో తెలియట్లేదు. తర్వాత అది కానీ ఇదంతా కూడా పాడైపోయింది. తర్వాత ఎట్లా ఉందో నీరు గారిపోతూ ఉంది. తర్వాత ఇది అసలు అయితే స్టైల్ అయిపోయింది. మ్యారినేట్ చేసామంటున్నారు, స్టైల్ అయిపోయింది. చూడండి ఇట్లా లోపల పక్క. తర్వాత డిఫ్రిజిరేటర్లు కూడా అంటే వండడానికి టైం పడుతుంది అనుకోవచ్చు. రైస్ని వండి ఫ్రిడ్జ్లో పెట్టలేండి సార్? రైస్ వండి వాళ్ళకి అదే చెప్తా ఉన్నాం, రైస్ వండి పెడతా ఉన్నారు. తర్వాత మోనోసోడియం గ్లూటమేట్, చైనా సాల్ట్ వాడొద్దని చెబుతున్నాం. గిన్నెలే పెట్టుకొని ఇక్కడ వాడుతూ ఉన్నారు. చూడండి ఇది మోనోసోడియం గ్లూటమేట్, చైనా సాల్ట్, అజినోమోటో అంటారు. దీని మూలాన ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కలర్స్ వాడొద్దని చెబుతూ ఉన్నారు. పసుపు అంటున్నారు, దీంట్లో ఏం కలర్ అయితే వాడినట్టున్నారు. తర్వాత ఎగ్గులు బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. 10 నిమిషాల్లో బాయిల్ అవుతాయి. బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంది. చూడండి ఇది కూడా ఎప్పుడో పాడైపోయింది. ఇది నీరు గారిపోతా ఉంది. చూడండి కింద నీరు గారిపోతుంది. దారుణమైన విషయం, గోంగూర కూడా ఫ్రిడ్జ్ చేశారు. దీన్ని కూడా రిఫ్రిజిరేటర్లోంచి బయటికి తీసాం. ప్యాకెట్లు కట్టి రిఫ్రిజిరేటర్లో నిన్నదో మొన్నదో తెలియదు. ఇవాళది అంటారు, మనమేమో దాని మీద డేట్ లేదు కదా, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా. నిన్నదో మొన్నదో ఈ కలర్ వేసి ఈ చూడండి నీరు గారిపోయినాయి, మొత్తం పాడైపోయినాయి. ఫ్రిడ్జ్ చేసి మనకే పెడతా ఉన్నారు. లివర్లు అంటున్నారు, ఇది కూడా డీఫ్రీజ్ చేశారు. మొత్తం 10-15 రకాలు బాయిల్డ్ కాకుండా కంప్లీట్ ఫైనల్ ప్రొడక్ట్ కూడా డీఫ్రీజ్ చేశారు రైస్తో సహా. తర్వాత ఆ ఫ్రిడ్జ్లో కూడా దారుణమైన విషయాలు ఉన్నాయి. తర్వాత డీఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు ఇన్ఛార్జ్ అండి ఇక్కడ. ఇంత దారుణంగా ఈ రైస్ వండేసి పెట్టారు అంటే రైస్ వండే టైం కూడా మీకు లేదా? లేదు సార్, ఏ రోజుకి ఆ రోజు మార్నింగే ప్రిపేర్ చేస్తారు ఏదైనా సరే. రైస్ పొద్దున్న వండేస్తారా? అవును సార్. ఎర్లీ మధ్యాహ్నం లంచ్ వచ్చే వాళ్ళకి అంటే సార్ బాయిల్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకని ఎర్లీ మార్నింగ్ చేస్తారు ప్రతి ఒక్కటి. కాదండి, ఇక్కడ మీకు అంత క్లియర్గా ఇక్కడ కనబడుతోంది. ఈ వండేసింది రైస్ అంతా కూడా ఇది వండేశారు కదా గురుగా, ఇది మొత్తం వండేశారు. దీన్ని ప్యాక్ చేశారు వండేసి. ఎందుకు ఇప్పుడు అంటే పొద్దున పూట వండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే ఉంది? మార్నింగ్ ప్రిపేర్ చేసి చేసుకుంటారు సార్. లేకపోతే అన్నం పొద్దున ఉండడం ఏంటి సార్? మీరు మధ్యాహ్నం కదా లంచ్కి వచ్చేది జనాలు, ఒక 1 అవర్ ముందులో, లేకపోతే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఒక 10 నిమిషాలు 9-10 గంటలకు ఆ టైంలో చేస్తారు. 9-10 గంటలతో ప్యాకింగ్ ఎందుకు చేశారు అండి? అది పాడైపోద్దని అలా పెట్టారు సార్. 1 అవర్ ముందు పాడిందుకు అయిపోద్ది అది. అంటే మీరు తింటారా ఈ ఫుడ్? అందరికి అదే కదా సార్. మీరు తింటారా? మేము తినే మీ పిల్లలకి పెడతారు దాన్ని? మేము తినేది కూడా అదే. మీ పిల్లలకి పెడతారా దాన్ని? మేము తినేది అదే సార్. చెప్పేది అలాగా సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఒక్కసారి దారుణంగా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కాదండి. ఇప్పుడు వచ్చే ప్రజలకు తెలియదు, వచ్చి మీకు ఆర్డర్ ఇస్తారు. ఒకసారి ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి
ఇక్కడ ఇందులో ఎగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి కదా, వీటిల్ని కస్టమర్లకు పెడతారు మీరు, మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి పెడతారా? సార్ అది ఎర్లీ మార్నింగ్ చేసినాయి, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ రోజుకి ఆ రోజు ప్రిపరేషన్ చేస్తారు. ఈ ఎగ్స్ ఎర్లీ మార్నింగ్ ఇవి ఇవి ఎర్లీ మార్నింగ్ చేశారా? అవును సార్, అది ఆయిల్ రోస్ట్ చేసేలాగా అలాగ ఉన్నాయి అంతే. సో ఇవి నేను అంటుంది ఇప్పుడు ఆయిల్ రోస్ట్ చేశారు కాబట్టి అలా. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత దారుణంగా ఉన్నాయి కదా ఇవన్నీ, ఇప్పుడు కస్టమర్లకి తెలియక వచ్చి ట్యాక్స్లు కట్టి మరీ మీకు బిల్లు కడతారు, ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీతో పాటు వస్తే ఇలాగే ఇవే పెడతారా? తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాం. నేను అడుగుతుంది ఒకటే బ్రదర్, డిస్కషన్ గురించి కాదు. ఇప్పుడు ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుని పైన కూర్చుని ఈ ఫుడ్ పెడతారా? అందరికీ ఎవరికైతే ఏదైనా అదే కదా సార్, మా ఫ్యామిలీ వచ్చినా అదే సార్, ఫ్యామిలీ కూడా ఇదే పెడతారా? ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారు ఒకసారి చూడండి, ఈ ఫుడ్ పెడతారంట అంటే కనీసం తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినే పరిస్థితి ఉండదా గురుగారు? చెప్పండి. ప్రికాషన్స్ తీసుకోకుండా చేయాలి. ప్రికాషన్ ఇక్కడ ఏది క్వాలిటీ ఉంది చెప్పండి, ఏమండి ఏది క్వాలిటీ ఉంది ఇందులో? ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తారు సార్, మార్నింగ్ 10:30 10 లోపు ప్రిపేర్ చేస్తారు, 11కి 12కి స్టార్ట్ అవుతుంది కాబట్టి రెస్టారెంట్, అందుకని. ఓనర్ కూడా ఇదే ఫుడ్ తింటారా? ఎవరండి? అదే సార్, ఓనర్ కూడా ఇదే ఫుడ్ తింటారా? తింటారు. సో ఇక్కడ ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే చాలా ఎంత క్యాజువల్గా చెప్తున్నారంటే, ఈ ఫుడ్ అంతా కూడా పొద్దున్న ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. పొద్దున్న ప్రిపేర్ చేయాల్సినవి ఏముంటాయి? రైస్ ఎవరు పొద్దున పూట వండుకోరు, కనీసం స్కూల్ పిల్లలకు కూడా 12ంటికి ఫుడ్ వండాలంటే 10:30కు వండుకుంటారు. ఇంట్లో పిల్లలకి అట్లా ఉంటారు. అలాంటిది హోటల్కి వచ్చి వీళ్ళు బిల్లు ఎంత అయితే అంత చెప్పి దానికి ట్యాక్స్లు కట్టి మరీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వాళ్ళ పరిస్థితి. విజయవాడలో హోటల్స్లో కనుక మీరు భోజనం చేయాలి అనుకుంటే కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయి మీడియం రేంజ్ హోటల్స్ అన్నీ కూడా, వీటిపైన ఖచ్చితంగా కనేయండి. ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్తున్నా వీళ్ళెవరు కూడా పద్ధతి మార్చుకోవట్లేదు. రీజన్ ఏంటి? అంటే తప్పకుండా వీళ్ళందరి మీద ఏంటంటే, మీరు అడిగినట్టు పద్ధతులు పాటించకపోతే మాత్రం ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడం. ఒకసారి కనుక ఇది చేస్తే ఒక చర్య ఉంటుంది, రెండోసారి చేస్తే డబుల్ పెనాల్టీ ఉంటుంది. ఇదే తప్పు కనుక మూడోసారి చేస్తే లైసెన్స్ ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేస్తాం. హోటల్ మూసేయడానికి కమిషనర్ గారు పర్మిషన్ తీసుకుంటాం. చూడండి ఫ్రిడ్జ్లన్నీ ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి దారుణమైన కండిషన్లో ఎట్లా ఉన్నాయి చూడండి. అది మసాలా అంటున్నారు, దీన్ని ఫ్రిడ్జ్ చేసి ఎన్నాళ్ళైందో తెలియదు, ఏ మసాలా కూడా తెలియదు. ఆ కండిషన్లో ఆ ఫ్రిడ్జ్లో పెట్టే ఉన్నారు. ఇవన్నీ డ్రైనేజ్ కండిషన్స్ బాగాలేదు. వెజిటేరియన్ కూడా ఇక్కడ ఉంది చూడండి, బాయిల్ చేసి ఇక్కడ పెడతా ఉన్నారు. మష్రూమ్ బాయిల్ చేసి పెట్టారు, చికెన్ కలర్ కలిపి బాయిల్ చేసి ఇక్కడే పెట్టారు. మటను కీమా బాల్స్ ఇవన్నీ కలిపి, కీమా బాల్స్ చికెను మటను హాఫ్ బాయిల్డ్ అన్నీ కలిపి ఒకసారి పెడతా ఉన్నారు. గడ్డగట్టుకుపోయింది, అసలు రాను కూడా రావట్లేదు. మ్యారినేట్ చేసి పెట్టామని చెబుతున్నారు కలర్ కలిపి. పప్పు చూడండి, పప్పు కూడా రిఫ్రిజిరేట్ చేశారు, ఎప్పుడుదో తెలియదు. తర్వాత ఇది మరీ దారుణంగా ఐస్ గడ్డగట్టిపోయి అసలు రాట్లా. వెజిటబుల్స్ కూడా బాయిల్ చేసి డీప్ ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు, దీన్నే వాడతారు. ఇది కరగట్లా, ఎన్నాళ్ళైందో కూడా తెలియదు అసలు. ఎగట్టుకుపోయినాయి కదా సార్, మొత్తం ఎగట్టుకుపోయి పనికిరాని పరిస్థితికి వచ్చేసినాయి. తర్వాత ఫ్రిడ్జ్ కూడా కింద పైన చూడండి దారుణమైన కండిషన్లో. ఇట్లాంటి ఫ్రిడ్జ్ల్లో ఈ ఆహార పదార్థాలు పెట్టి, ఏది కుక్కుడు ఫుడ్ ఇట్లాంటి ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. శాంపిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి ఫుడ్ ఏదైతే ఉందో సుమారు 20 కిలోల ఫుడ్ ఉంది, దాన్ని సీజ్ చేసి డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కండిషన్స్ ఏ రెస్టారెంట్లో ఉన్నా అని, ఇది ఒకటే రెస్టారెంట్ కాదు, ఏ రెస్టారెంట్లో ఇట్లాంటి ప్రివైల్ అయినా కానీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. తర్వాత కమిషనర్ గారు రుచి తీసుకెళ్ళి హోటల్ మూసేయడానికి కూడా వెనకాడమండి. ఇక్కడ మీరు ఏం లేదు సార్, మీరు ఇదే హోటల్ మీద గతంలో కూడా దాడి చేశారు. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, గతంలో కూడా దాడి చేశారు. బట్ అయినా కూడా వీళ్ళు పద్ధతి మార్చుకోలేదంటే వాళ్ళ ధైర్యం ఏంటి? ధైర్యం ఏం లేదండి. ఇప్పుడు ఒకటి మీకు చెప్పాను కదా, మీరు ఒకసారి వస్తే ఇంక రెండోసారి రాని ఫీలింగ్. రెండోసారి కాదు, కంప్లైంట్స్ ఉంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు, అదే రోజు రెండోసారి కూడా దాడి చేస్తాం. ఎందుకంటే కంప్లైంట్స్ ఉండి ఇట్లాంటి వ్యాపారం చేసే హోటల్స్ ఇదే కాదు, ఏ హోటల్ను కూడా ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించం. ప్రజలకి ఏంటంటే మీరు స్వచ్ఛమైన కల్తీ లేని వేడిగా వడ్డించండి. ఎందుకంటే మన దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే సరైన కల్తీ లేని ఆహారం తయారు చేసి సరైన పద్ధతిలో, ఎందుకంటే వేడిగా వాళ్ళకి ఇబ్బంది లేని కండిషన్లో వడ్డించమని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. లేదు వైలేషన్స్ హోటల్స్ మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. కఠినమైన చర్యలు, ఏదంటే చట్టపరమైన చట్టం ఏదైతే అలౌ చేస్తో క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడం. చాలామందికి డౌట్స్ అయ్యారు వినియోగదారులకి. ఒకవేళ డౌట్ వస్తే చికెన్లో మాకు అంటే ఏదైనా తేడా స్మెల్ వస్తుంది, లేకపోతే ఏదో ఫుడ్లో తేడా వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు వంటగదిలోకి వెళ్ళి చెక్ చేసే ఉండే అవకాశం లేదండి. యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే
కిచెన్లో ఏం జరుగుతుందో టీవీలో చూపించమంటున్నాం కెమెరా ద్వారా. దానికి వాళ్ళు యజమానులు ఎప్పుడూ ఒప్పుకోరు, ఆ అవకాశం ఎవరికి లేదు. అందుకని మేమేంటంటే ఖచ్చితంగా అన్ని కిచెన్లు చెక్ చేస్తున్నాం, లైసెన్స్ చెక్ చేస్తాం, తర్వాత ఫ్రీక్వెంట్గా కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, స్టాఫ్ను కూడా పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చేసినా కానీ ఇప్పుడు కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా గంటల్లోనే చర్యలు తీసుకుంటాం. ఇట్లాంటి మీరు చెప్పినట్టు ఎట్లయినా స్టైల్ ఫుడ్ పెట్టినా, వాసన వచ్చినా, మీరు సాటిస్ఫై కాకపోయినా ఇమీడియట్గా ప్రతి జిల్లాలో మా జిల్లా ఆఫీసర్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఉన్నాడు, తర్వాత ఆ ఏరియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు, అడ్జుడికేషన్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత FSSA వెబ్సైట్ ఉంది, మా హెల్ప్ డెస్క్ ఉంది. ఎవరికి ఫోన్ చేసి కంప్లైంట్ చేసినా వితిన్ అవర్స్ మేము యాక్షన్ తీసుకుంటాం. సో వీళ్ళ మీద ఫైనల్గా ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు? తప్పకుండా ఇవన్నీ శానిటైజేషన్ కండిషన్ నోటీస్ ఇచ్చాం, లైసెన్స్ కండిషన్ నోటీస్ ఇచ్చాం, శాంపిల్ కలెక్ట్ చేసాం, ఎనాలిసిస్ పంపిస్తా ఉన్నాం. వీటన్నిటి మీద చట్టపరంగా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం. యాజ్ పర్ FSSA యాక్ట్ అండ్ రూల్స్ డెఫినెట్గా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. సో ఇది పూర్ణచంద్ర గారు చెప్తున్నారు. ఇక్కడ మరి బాధాకరమైన విషయం ఏంటంటే అన్నం వేడివేడిగా వండాల్సిన అన్నాన్ని ముందే వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ఇంత కన్నా దౌర్భాగ్యం అనేది బహుశా విజయవాడలో ఏ హోటల్లో కూడా ఉండదేమో. ఎంత దారుణంగా ఉంది. ఈ రైస్ని వదిలిపెట్టడం, అదే గోంగూర పచ్చడి కూడా ప్యాకింగ్ చేసి పెట్టేశారు. ఎగ్స్ అయితే చాలా దారుణంగా స్మెల్ వచ్చేస్తుంది. 10 నిమిషాల్లో ఉడికిపోయే ఎగ్స్ని కూడా వాళ్ళు ఫ్రిజర్ చేశారంటే వీళ్ళ నియమనాలు అర్థం కావడం. ప్రస్తుతం అయితే ఈ శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ పైన అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే మొత్తం దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా దీన్ని ల్యాబ్కి పంపిస్తున్నారు. దీనిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. విజయవాడలో ఉన్న మిగతా హోటల్స్ అందరికి కూడా ఒకటే, ఏదైనా కస్టమరు సాటిస్ఫై చేయాలి అంటే వాళ్ళకి వేడివేడిగా వడ్డించాలి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బయట తీసి వేడిగా వడ్డించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ కస్టమర్ కనుక ఫిర్యాదు చేయాలనుకుంటే ఖచ్చితంగా జిల్లా స్థాయిలో ఉండే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పూర్ణచంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.